బ్యాక్ టు పందెంకోళ్ళు. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొంత పైచేయి సాధిస్తుండగా నారాయణపేట నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రత్యర్థిగా ఎవరు పోటీలో ఉంటే టఫ్ ఫైట్ ఇవ్వగలరు? నారాయణపేట ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో ఏం తేలింది? ఆ డీటెయిల్స్ చూసే ముందు నారాయణపేట ప్రత్యేకతలను ఓసారి గమనిద్దాం. నారాయణపేట నియోజకవర్గం జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉండేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంగాను సేవలు అందిస్తోంది. మహారాష్ట్రీయులైన లోకపల్లి సంస్థానాధీశులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అందువల్ల ఇప్పటికీ ఇక్కడ మరాఠీ ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. ఆనాటి కోటలు, పురాతన భవనాలు దర్శనమిస్తాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతం. నారాయణపేట పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ ఒకప్పుడు బంగార వ్యాపారం కూడా బాగా జరిగేది. ప్రస్తుత పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇక రాజకీయాల విషయానికి వస్తే నారాయణపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్ రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి సిట్టింగ్కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరి ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వ వ్యతిరేకత ఆయన విజయావకాశాల మీద ఏ మేరకు ప్రభావం చూపనుంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఆ డీటెయిల్స్ చూసే ముందు నారాయణపేటలో 2018 ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో ఎస్ రాజేందర్ రెడ్డి వర్సెస్ కె శివకుమార్ రెడ్డి వర్సెస్ రతంగా పాండురెడ్డి, వీళ్ళు ముగ్గురు బరిలో దిగారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 43%, బీఎల్పీకి 33%, బీజేపీకి 12%, ఇతరులకు 12% ఓట్లు దక్కాయి. అంటే నారాయణపేటలో గత ఎన్నికల్లో ఎస్ రాజేందర్ రెడ్డికి 43% ఓటు షేరుతో 68,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి బరిలోకి దిగిన కె శివకుమార్ రెడ్డికి 33% ఓటు షేరుతో 53,000కు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసిన రతంగా పాండురెడ్డి 12% ఓటు షేరుతో 20,000కు పైగా ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి 10% ఓటు షేర్తో 15,000కు పైగా ఓట్ల మెజారిటీని సాధించి బీఎల్పీ అభ్యర్థి కె శివకుమార్ రెడ్డిపై విజయం సాధించారు. మరి వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ క్యాండిడేట్గా రాజేందర్ రెడ్డిని కన్ఫర్మ్ అయ్యారు. ఆయనకు నియోజకవర్గంలో ఉన్న అనుకూల ప్రతికూల అంశాలేమిటో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎస్ రాజేందర్ రెడ్డి. సో రాజేందర్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో ప్లస్ అయ్యేటటువంటి అంశాలేంటి? ముందుగా పరిశీలిస్తే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ప్రజల్లో ఉంటున్నారు. ఇది ఈయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతుండడం పార్టీ పరంగా కూడా కలిసి వచ్చే మరొక అంశంగా భావించవచ్చు. ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి అందరికీ కూడా అందేలాగా కూడా చొరవ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్లోకి వస్తాయి. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగేలా చూస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా నారాయణపేట పరంగా చూస్తే నారాయణపేట వ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఈయనకైతే గుర్తింపు అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ పార్టీ రిలేటెడ్గా, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్తో పాటు పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ముఖ్యం. సో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం సంతృప్తిగా ఉన్నారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రాజేందర్ రెడ్డికి సంబంధించినంత వరకు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి కనుక పరిశీలిస్తే, ప్రజల సమస్యలు వినడమే తప్ప పరిష్కరించరు అనేటటువంటి ప్రధానమైనటువంటి అపవాదైతే ఈయన పట్ల వినిపిస్తుంది. నెక్స్ట్ చిన్న చిన్న పనులు తప్ప చెప్పుకోదగినటువంటి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం కూడా ఈయనకి మరో మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గ పరంగా చూస్తే నియోజకవర్గానికి భారీగా నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేటటువంటి విమర్శ కూడా సర్వేలో గట్టిగా వినిపించింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ వ్యతిరేకత జనరల్గానే ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్రూము, దళిత బంధు అమలు వైఫల్యం, బీసీ బంధు తదితర పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం, ముఖ్యంగా అభివృద్ధి పనులు కూడా కుంటుపడడం నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి ప్రధానమైనటువంటి మైనస్లుగా కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు.
కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కె శివకుమార్ రెడ్డి. మరి కె శివకుమార్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక బేరీజు వేస్తే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ నుంచి పోటీ చేసిన సెకండ్ ప్లేస్లో నిలవడం అంటే వ్యక్తిగతంగా ఆయనకు ఉండేటటువంటి పొలిటికల్ పలుకుబడికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరోవైపు వరుసగా 2 సార్లు ఓడిపోయారు, ప్రజల్లో సానుభూతి దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సింపతి పాలిటిక్స్ చాలాసార్లు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ పరంగా చూస్తే క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇక నారాయణపేట నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా పేరునైతే సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇక పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇవ్వగలరని స్థానికులు బలంగా అభిప్రాయపడుతున్నట్లుగా సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి పక్కా గ్రౌండ్ రియాలిటీ. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు కె రతంగా పాండురెడ్డి. మరి పాండురెడ్డికి సంబంధించినంత వరకు రాజకీయంగా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో పరిశీలిస్తే ప్లస్ పాయింట్స్. 2 దశాబ్దాల నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం అయితే కలిగినటువంటి నాయకుడు, ఇది ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. నెక్స్ట్ సర్పంచ్ స్థాయి నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారు, నియోజకవర్గం మొత్తం కూడా ప్రభావం చూపించగలరు అనేటువంటి అభిప్రాయం అయితే కనిపిస్తుంది. ఇక పార్టీ పరంగా అంటే భారతీయ జనతా పార్టీ పరంగా కార్యక్రమాల్లో యాక్టివ్గా రోల్ పోషిస్తున్నారు, ప్రజలకైతే అందుబాటులో ఉంటున్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్ క్యాడర్తో కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు కొండా సత్య యాదవ్, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ నాయకుడు. మరి ఈయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే నారాయణపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు, ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక నియోజకవర్గంగా చూస్తే నియోజకవర్గంలో చురుగ్గా ఉంటారు, అందరితో సత్సంబంధాలను అయితే కొనసాగిస్తూ ఉన్నారు, ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. మరి కొండా సత్య యాదవ్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి కనుక పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవు అనేటటువంటి అభిప్రాయాన్ని చాలామంది అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి మైనస్ అయితే ఇతని కంటే సీనియర్లు టికెట్ రేస్లో ఉండడం కూడా ఈయనకి మరో మైనస్ పాయింట్గా కలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో సీనియారిటీ జూనియారిటీ కూడా టికెట్ కేటాయింపుల్లో చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తాయి కాబట్టి ఇది కూడా మైనస్ ఫ్యాక్టర్. సో ఓవరాల్గా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, వారి యొక్క జనాభా ఏంటి ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ 28% మంది ఉంటే ఎస్సీలు 18% మంది, గౌడ్ సామాజిక వర్గం 15% మంది, యాదవులు 15% మంది ఉంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు 11% మంది ఉన్నారు. అంటే నారాయణపేట నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతును కనుక మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇక్కడ ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ, వాళ్ళు ఏకంగా 28% మంది ఉన్నారు. వారి సపోర్టు విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 35% మంది, కాంగ్రెస్కు 40% మంది, బీజేపీకి 20% మంది, ఇతరులకు 5% సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చెరువుల్లో చేపల పెంపకం వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ తమ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం లేదనే ఆగ్రహం ముదిరాజ్ కమ్యూనిటీలో అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులుగా ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. ఎస్సీల విషయానికి వస్తే 18% మంది జనాభాలో బీఆర్ఎస్కు 35%, కాంగ్రెస్కు 40%, బీజేపీకి 20%, ఇతరులకు 5% మద్దతు ఇస్తున్నారు. ఇక 15% మంది ఉండే గౌడ్స్ విషయానికి వస్తే వాళ్ళలో అధికార పార్టీకి 35%, ప్రధాన ప్రతిపక్షానికి 40%, భారతీయ జనతా పార్టీకి 20%, ఇతరులకు 5% అండగా నిలుస్తున్నారు. ఇక 15% మంది యాదవుల విషయానికి వస్తే గులాబీ పార్టీకి 35% మంది, హస్తం పార్టీకి 40% మంది, కమలం పార్టీకి 20% మంది మద్దతిస్తూ ఇతరులకు కూడా 5% మంది సపోర్ట్ చేస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఆయా సామాజిక వర్గం ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు.
ఇక 11% మంది ఉన్న ఎస్టీల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 35% మంది, కాంగ్రెస్కు 40% మంది, బీజేపీకి 20%, ఇతరులకు 5% మంది మద్దతు తెలుపుతున్నట్లుగా బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు అయితే స్పష్టంగా వెల్లడించారు. రాజేందర్ రెడ్డికి ప్రత్యర్థులుగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మరోసారి గనక బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉందో ఓసారి పరిశీలిద్దాం. అంటే ఎస్ రాజేందర్ రెడ్డి వర్సెస్ కె శివకుమార్ రెడ్డి వర్సెస్ కె రతంగా పాండురెడ్డి, వీళ్ళు ముగ్గురు గనక బరిలో ఉంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 41%, కాంగ్రెస్ పార్టీకి కూడా 41%, భారతీయ జనతా పార్టీకి 14%, ఇతరులకు 4% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్లో గనక ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అధికార పార్టీ అభ్యర్థి రాజేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇద్దరికీ 41% ఓటు షేర్ దక్కనుంది. అలాగే బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రతంగా పాండు రెడ్డి ఈసారి కూడా పోటీ చేస్తే ఆయనకు 14% ఓటు షేర్ దక్కనుంది. గత ఎన్నికల కంటే 2% ఓట్లు అదనంగా రానున్నాయి. గత ఎన్నికల కంటే రాజేందర్ రెడ్డికి 2% ఓట్లు తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే ఇంకా నిర్ణయం ప్రకటించని ఓటర్లు 4% మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు ఎన్నికల నాటికి ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కీలకం ఫ్యాక్టర్ కానుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత నారాయణపేట నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశాలు ఉంటే కాంగ్రెస్ వైపే ఉండనున్నాయని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది. ఇక బీఎల్పీ నుంచి గతంలో పోటీ చేసిన శివకుమార్ రెడ్డికి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగితే 8% వరకు ఓట్లు అధికంగా వస్తున్నాయి. ఇప్పటికిప్పుడైతే నారాయణపేట నియోజకవర్గంలో హోరాహోరీ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి పందెంకోళ్ళు. మరో 2 నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాలతో మళ్ళీ రేపటి పందెంకోళ్ళలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.